ఫ్రెండ్స్, నేను మీ దుబాయ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ ఇంట్లోనే సేఫ్గా సెక్యూర్గా ఉన్నారు కదా. ఇంకా కొన్ని డేస్ అయితే మరీ నిత్యావసర సరుకులు వస్తువులకి మాత్రమే బయటికి వెళ్ళండి, లేకపోతే హ్యాపీగా ఇంట్లోనే ఉండండి. అండ్ ఈరోజు ఏంటి అంటే వెన్స్డే అనమాట. 10 అవుతుంది, టైం చాలా లేట్ అయింది. ఈరోజు అయితే ఆఫీస్ ఉంది. సో ఇప్పుడే పూజ కూడా అయిపోయింది. సో పూజ చేసేసి యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్తూ ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు అయితే ఇడ్లీ హ్యాపీగా పొయ్యి మీద పెట్టేస్తే అదే ఉడికిపోతుంది కదా ప్రశాంతంగా. సో మేము అదే అనుకున్నాము అనమాట. అండ్ సరుకులు తెచ్చాను కదా, అవన్నీ సర్దుకోవాలి. చాలా తెచ్చుకున్నాం చెప్పాను కదా. నిన్నటి వ్లాగ్ కనుక చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ అది చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అండ్ ఇప్పుడు ఎలా సరుకులు ఎంత ఉన్నాయి అండ్ ఎలా ఉన్నాయి అండ్ బయట ఎలా ఉంది అనేది జస్ట్ ఊరికే అలా ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది కదా అని ఇంక్లూడ్ చేశాను. సరే, మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. ఈ ఎండ టైంలో పూరి ఇంకా ఏదైనా ఆయిల్ ఫుడ్ తినాలనిపిస్తుంది, కానీ ఉత్తమమైనది ఈ ఇడ్లీ అనే చెప్పాలి. నేనైతే ఇడ్లీ 7 days ఇన్ a week పెట్టినా కూడా హ్యాపీగా తింటాను. చెప్పాను కదా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అని చెప్పేసి. కానీ గ్రేట్ ఏంటి అంటే మహేష్ ఎక్స్ప్లిసిట్గా అడిగి మరీ పెట్టించుకున్నారు అనమాట. సో తనకు కూడా బాగా అర్థమైంది ఎండాకాలంలో ఇడ్లీని మించింది ఇంకొకటి లేదు అని చెప్పేసి. అండ్ దానికి కాంబినేషన్గా అయితే పల్లి చట్నీ మాత్రం అదిరిపోతుంది. అండ్ శనగపిండి చట్నీ కూడా చాలా బాగుంటుంది. బట్ ఆ ముందే బాగా కూడా తిని ఉన్నాము అనమాట. అందుకే ఇంకెందుకులే అని చెప్పి ఈజీగా అయిపోయేది చేసేసుకున్నాం. అండ్ దట్టు ఆఫీస్ ఉంది కదా. సో ఇంకా మధ్యలో ఆఫీస్ పని చేసుకుంటూ అండ్ మధ్యలో ఇంకా వంట వార్పు చేసుకుంటూ మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాము అనమాట. సో భలే వచ్చాయి ఈరోజు అయితే మాత్రం. బటర్ ఇడ్లీ అంటారు కదా, అలాగొచ్చాయి అనమాట. అండ్ మేము అనుకుంటున్నాం ఈసారి ఇడ్లీ పెట్టేసుకొని చక్కగా ఇడ్లీ ఉప్మా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇంకైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాక మళ్ళీ ఆఫీస్ వర్క్ వచ్చేసాను అనమాట. అండ్ యాక్చువల్గా ఇద్దరున్నా కూడా లేకపోతే ఇంట్లోనే ఉంటే అస్సలు చేయబుద్ధి కాదు కదా, చాలా డివియేట్ అవుతూ ఉంటాం. మాకు చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట అదే విషయం. కానీ తప్పదు కదా, ఇంకా కొద్దిగా లేట్ అయినా కూడా అది కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాము అనమాట. అండ్ మీకు నేను చూపించలేదు కదా, ఇది వచ్చేసి ట్యాక్సీస్లో అనమాట. ట్యాక్సీలో ఎలా అరేంజ్ చేశారో చూడండి. ఫ్రంట్ సీట్కి బ్యాక్ సీట్కి ఒక కవర్ని ఒక లేయర్ లాగా పెట్టేసి సెపరేషన్ లాగా చేశారు అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తెలిసిందే కదా, ఇదైతే మంచి ఐడియా అనిపించింది. మనీ పే చేయాలి అంటే చిన్న కన్నంలాగా పెట్టారు అనమాట. సో దాంట్లో నుంచి మనం కార్డ్ ఇవ్వడం అట్లాంటివి ఏదైనా చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి సర్దుడు కార్యక్రమం స్టార్ట్ అయింది అనమాట. ఆల్రెడీ కొన్ని వెజ్జీస్ అయితే పెట్టేశాను అండ్ మిగిలినవి అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి స్నాక్ బ్యాగ్. చాలా మిస్ అయ్యాను నేనైతే స్నాక్స్ని. సో తెలుసు కదా, ఇది వచ్చేసి కొత్తగా ఉంటుంది కదా అని మురుకు అని ఏదో ట్రై చేసాం. ఇది వచ్చేసి మీకు తెలుసు కదా, హల్దీరామ్స్ వాళ్ళది మేతితో చేసిన స్నాక్ అనమాట. యాక్చువల్లీ వీట్ ఫ్లోర్ అండ్ మేతి అవన్నీ కలిపి చేస్తారు. అండ్ ఇది వచ్చేసి సేవ్ అంటారు కదా అది. అండ్ ఇది వచ్చేసి చెకోడీలు. అండ్ చెకోడీలోనే ఇంకొక బ్రాండ్ ఉంది, అది అనమాట. ఇది భలే ఉంటుంది తెలుసా, సోనాస్ వాళ్ళది. అండ్ ఇది వచ్చేసి మూంగ్ దాల్ అనమాట. అండ్ ఇంకా ఏమున్నాయి నాకే గుర్తులేదు యాక్చువల్లీ, ఫటాఫటా వేసేసాం. అండ్ ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. జీడిపప్పు ఒకటే కనిపించింది కదా, అది కాకుండా ఇంకా బాదం అండ్ పిస్తా కూడా తీసుకున్నాం, అవి కూడా చూపిస్తాను. అండ్ మా స్నాక్స్ వచ్చేసి ఇవి. యాక్చువల్గా అయితే ఉప్పు శనగలు కూడా తీసుకున్నాము అనమాట. ఉప్పు శనగలు అంటే నార్మల్వి, అంటే బ్లాక్గా ఉంటాయి కదా, సో ఆ శనగలు అయితే తీసుకున్నాము అనమాట. అవి ఆల్రెడీ అయిపోయే దశలో ఉన్నాయి. సో డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎక్కడున్నాయో అనుకున్నాను, అది వేరే ప్యాకెట్స్లో ఉన్నాయండి. అండ్ ఇది కాస్ట్ చూసారా, 20 dirhams దాకా ఉంది. మేము తీసుకున్న క్వాంటిటీ పర్ కేజీ ఎంతో నాకు గుర్తులేదు అండి, అక్కడ స్టిక్కర్ కూడా సరిగా కనిపించడం లేదు. అంతలోకి వేరే ప్యాకెట్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఈ ప్యాకెట్లో చూసారా అప్పడాలు అయితే మేము 2-3 ప్యాకెట్లు తెచ్చుకున్నాము. ఇంకా 2 ఎక్కడున్నాయో అయితే తెలియదు. అండ్ ఇవి చూసారా, దోసల పిండి కోసం ఇడ్లీ పిండి కోసం అని చెప్పి తెచ్చుకున్నాము అనమాట, మినప్పప్పు. మొన్న అయితే బద్ద తెచ్చారు, అసలు అంతకు బాగలేదు అనిపించింది. అండ్ ఇందాక డ్రై ఫ్రూట్స్ అని చెప్పానా, ఇక్కడ ఉన్నట్టున్నాయి. సో ఇది వచ్చేసి పిస్తా. ఎంత రేట్ ఉంది? మేము తీసుకున్న క్వాంటిటీ అయితే 27 పాయింట్ సంథింగ్ అలా ఉంది.
అండ్ క్వాంటిటీ చూస్తే అర్థమవుతుంది కదా, నాకు తెలిసి 1/2 kg ఏమో, నాకైతే కరెక్ట్గా గుర్తులేదు. అండ్ ఈసారి అయితే ఉప్పు మిరపకాయలు తీసుకున్నాం తెలుసా. చాలా ఇయర్స్ అయింది తీసుకొని, చెప్పాలి అంటే ఇంట్లో పెట్టుకున్నాయి ఓకే, కానీ బట్ బయట అయితే తీసుకోలేదు. అండ్ ఈసారి ఎందుకో తీసుకోవాలి అనిపించింది. అండ్ ఆ తర్వాత అయితే ఇది మల్టీగ్రెయిన్ ఆట అనమాట. సింగిల్ ప్లెయిన్ కన్నా కూడా మల్టీగ్రెయిన్ అయితే నిజంగా బాగుంటుంది తెలుసా. ఫస్ట్లో తినేదాన్ని కాదు కానీ తర్వాత అలవాటు అయింది. అండ్ ఇది వచ్చేసి సగ్గుబియ్యం, ఊరికే జావలాగా చేద్దాం కదా అని చెప్పేసి వేడి చేస్తుంది కదా ఈ టైంలో. అండ్ ఇది చూసారా, ఇది వచ్చేసి మసాలా పాపడ్స్ అనమాట. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మసాలా పాపడ్ తినడం అలవాటు అనమాట. ఇది ఎందుకో కనిపించింది, బాగా తినాలి అనిపించి ఇంకా తెచ్చేసుకున్నా. ఎన్నిసార్లకి వాడతానో తెలియదు. అండ్ ఇది వచ్చేసి వంట సోడా. ఇది వంట సోడానా లేకపోతే ఇంకొకటి ఏదో ఉంటుంది కదా, సోడియం బైకార్బోనేట్, సోడియం ఇంకొకటి ఏదో, అదేమో అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మహేష్ కోసం పీనట్ బటర్ బ్రౌన్ బ్రెడ్ కూడా తెచ్చుకున్నాము అనమాట. అండ్ ఇది వచ్చేసి మెంతులు. మేము యాక్చువల్గా అయితే బటర్ మిల్క్తో పాటుగా మెంతులు వేసుకొని తాగుతాము అనమాట, కొద్దిగా చలవ చేస్తుందని. అండ్ ఇది వచ్చేసి వెనీలా ఎసెన్స్. నాకు అది చూడంగానే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని ఫీలింగ్ వచ్చింది. మహా అయితే 2-3 dirhams ఉంటుంది అది. మహేష్ వద్దు అంటున్నా, నేనైతే తీసేసుకున్నాను. అండ్ యాక్చువల్లీ వెజీస్తో పాటు ఫ్రూట్స్ కూడా ఉంటే ఫ్రూట్స్ కూడా పెట్టేశాను అనమాట. మరీ ఎక్కువ తేలేలే కానీ జస్ట్ ఒక 2-3 అయితే తెచ్చుకున్నాము. అండ్ ఇవి వచ్చేసి అరటి పండ్లు. సో ఇవి వచ్చేసి 4 తీసుకున్నట్టున్నాము, 7 dirhams దాకా ఉన్నాయి. ఖచ్చితంగా పండిపోయి ఉంటాయి అనుకున్నాను, కవర్లో పెట్టాము కదా, చూడాలి. అండ్ ఇవేంటో తెలుసా, ఉసిరికాయలు అనమాట. మహేష్ తీసుకున్నారు, తింటాను అని చెప్పేసి. సో ఇది వచ్చేసి 1/2 dirham దాకా ఉంటుంది, 4 కాయలే అనమాట. బట్ సి వైటమిన్కి మాత్రం చాలా మంచిది అంట. నార్మల్ మనం తినే ఆరెంజెస్లో కన్నా దీంట్లోనే ఎక్కువ ఉంటుంది అంట. ఎక్కడో చదివాను, యాక్చువల్లీ ఒక ఉసిరికాయ ఈక్వల్ టు అంటే ఒక ఉసిరికాయలోని సి వైటమిన్ ఈక్వల్ టు 2 ఆరెంజెస్కి సమానం అంట. సో అంత ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి క్యాప్సికమ్. సో 2.3 dirhams దాకా పడింది. శాండ్విచ్ తెచ్చుకున్నాం కదా, సో దానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అది తెచ్చుకున్నాం. అండ్ ఇది వచ్చేసి ఇండియా నుండి వచ్చిన పచ్చిమిర్చి. సో 1.7 dirhams దాకా ఉంది మేము తీసుకున్న క్వాంటిటీ. అండ్ ఇది వచ్చేసి లెమన్. అండ్ ఇది వచ్చేసి 1.65 దాకా ఉంది. ఇది కూడా ఇండియాదే అనమాట. ఎంతైనా మన ఇండియా కాయలు బాగుంటాయి అండి, హైబ్రిడ్వి. ఇంకా వేరేవి అయితే పెద్దవి అసలు నచ్చవు, మన కాయలు అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి దొండకాయ, ఇది కూడా ఇండియాదే అనమాట. ఇది వచ్చేసి 4 dirhams దాకా ఉంది మేము తీసుకున్న క్వాంటిటీ. అండ్ కరివేపాకు 1.35 dirhams. అసలు కరివేపాకు పాడైపోయింది కూడా హ్యాపీగా తీసుకెళ్తున్నారు అండి. అండ్ ఇది వచ్చేసి ఆస్ట్రేలియన్ క్యారెట్ అనమాట. 4 వచ్చేసి 3.4 dirhams దాకా వచ్చింది. అది ఎన్ని కేజీ ఉంటుందో నాకైతే కరెక్ట్గా గుర్తులేదు. అండ్ ఇది నా ఫేవరెట్ ఈరోజు అయితే, బాదామి మ్యాంగో. ఎంత ఉంది, 7.8 dirhams ఉంది కదా. సో మహేష్ అదే అంటున్నారు, ఒక్క కాయ 8 dirhamల అని చెప్పేసి. నాకు నిజంగా బాగా తినాలి అనిపించింది. సో అందుకే ఖచ్చితంగా కావాల్సిందే అని పట్టుబట్టి మరీ తీసుకున్నాను అనమాట. అండ్ ఇదే ఫస్ట్ కాయ అనమాట ఈ సీజన్లో తినడం. అయితే ఇంకా తినలేదులేండి, బట్ చూస్తుంటేనే మంచిగా నోరూరిపోతుంది. అండ్ నాకైతే మా ఊర్లోని బంగినపల్లి, అంటే మా ఊర్లోని కదా, మామూలుగా ఇండియాలో బంగినపల్లి అండ్ ఉలవపాడు కాయలు గుర్తొస్తున్నాయి. ఎంత బాగుందో కదా చూడ్డానికి, చాలా నోరూరిపోతుంది. అండ్ పెరుగన్నంలో హ్యాపీగా ఇదొక్కడు వేసుకొని తింటే చారు. కూరలు, ఫ్రైలు, పచ్చళ్ళు ఏం అవసరమే లేదు కదా. చిన్నప్పుడు అయితే సమ్మర్ సీజన్లో అలానే తినేవాళ్ళము అనమాట. అండ్ యాక్చువల్గా అయితే రసాలు, ఏలూరు రసాలు వచ్చేసి, ఏలూరు రసాలు, నూజివీడు రసాలు ఇవన్నీ వచ్చేసి మా అత్త పంపించేవాళ్ళు అనమాట. బుట్టలు వచ్చేవి. సో ఫస్ట్ డేనే ఒక 2 కాయలు అయితే వేసేసే వాళ్ళం అనమాట, బాగుండేది. అండ్ ఇది వచ్చేసి బెండకాయ. ఆ తీసుకున్న 4-5 కాయలకే 1.5 dirhams దాకా ఉంది. చూడండి ఎంత కాస్ట్లీ ఉందో, బట్ అంతగా నాకు నచ్చలేదు. సర్లే పులుసుకైనా ఉంటుంది కదా అని తీసేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి లిక్విడ్ వాష్, డిష్ వాషర్ అనమాట. ఇది చాలా బాగుంటుంది అండి. వేరేవి అయితే అస్సలు నురగా రానే రాదు, బట్ ఇది వచ్చేసి ఒక 2 drops అయినా కూడా మంచిగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి దీపారాధన నూనె. పెద్ద బాటిల్ ఉంటే బాగుండేది, కానీ చిన్నది ఉంది, ఏదో ఒకట్లే అని ఇంకా అదే తీసేసుకున్నాము అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎన్చాంటర్ చార్మింగ్ ఫ్లేవర్ బాడీ డియోడ్రెంట్ అనమాట. భలే ఉంటుంది.
నార్మల్గా అయితే నేను పౌడర్ అండ్ మాయిశ్చరైజర్ ఇవే బ్రాండ్ వాడతా. ఫస్ట్ టైం అయితే పర్ఫ్యూమ్ని కూడా అదే తెచ్చాను. అండ్ ఇది వచ్చేసి పీర్స్. ఇది సీ గ్రీన్ కలర్ భలే ఉంటుంది తెలుసా. ఇంకా డార్క్ బ్లూ కూడా ఉంటుంది, రాయల్ బ్లూ. దానికన్నా సీ గ్రీన్ కలర్ అయితే మాత్రం చూడడానికి భలే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నిన్న వ్లాగ్లో చూపించాను కదా, పాత్ర కాదు బాండి తీసుకుంటున్నాము అని చెప్పేసి. సో అది తీసుకున్నాం. ఇది వచ్చేసి 20 dirhams దాకా పడింది, కానీ వెయిట్ మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి డెటాల్ లిక్విడ్ హ్యాండ్ వాష్. డెటాల్ అయితే బాగుంటాయి అనిపిస్తుంది నాకు వేరే వాటికన్నా కూడా. అండ్ ఇది వచ్చేసి సెన్సోడైన్ టూత్ పేస్ట్. చాలా కాస్ట్లీ అండి, ఇండియా నుండి తెప్పించుకోవడం బెటర్ ఎవరైనా వస్తుంటే. బట్ ఇక్కడ తప్పదు కదా, ఇంకా అదే వాడుతున్నాము అనమాట. అండ్ ఐ థింక్ ఇంకొక బ్యాగ్ 2 bags ఉన్నాయి. అండ్ ఇందాక బ్రౌన్ బ్రెడ్ చెప్పాను కదా, సో ఇది ఉంటే చాలు అండి, ఇన్స్టాంట్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు అని బాగా అర్థమైంది. మేము యాక్చువల్లీ ఈ లుసిన్ బ్రాండే వాడతాము అనమాట. ఇది వచ్చేసి శాండ్విచ్కి అండ్ విడిగా తినడానికి కూడా బాగుంటుంది, సో అదే వాడతాము. అండ్ ఇది వచ్చేసి ఇన్స్టెంట్ కాఫీ బ్రూ మహేష్ కోసం. లాస్ట్ టైము కింద ఆర్డర్ ఇచ్చినప్పుడు చిన్న తెచ్చారని మహేష్ హర్ట్ అయ్యారు, సో ఇంకో పెద్ద తెచ్చుకున్నారు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక స్నాక్, పాపం దీంట్లో కలిసిపోయింది. అండ్ ఇది వచ్చేసి బాదం పప్పు. సో బాదం పప్పు పొద్దున్నే శుభ్రంగా నానపెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. అండ్ ఈ క్వాంటిటీ వచ్చేసి 20 dirhams దాకా పడింది. ఇది కొంచెం రోస్టెడ్ లాగా ఉంది, ఏదో డార్క్ కలర్గా ఉంది. నార్మల్గా అయితే ఇంత డార్క్ అయితే ఉండదు, బట్ ఈసారి ఎందుకో డార్క్ వచ్చింది. అండ్ పిస్తా కూడా ఉండాలి, అది ఎక్కడికి పోయిందో. ఐ థింక్ ఈ బ్యాగ్లోనే ఉండాలి, చూద్దాం. అండ్ ఇవి వచ్చేసి ఎండుమిర్చి కూడా అయిపోయాయి. చెప్పాను కదా అసలు సరుకులు ఏమీ లేవు, ఇంకా ఏదో బ్రతకడానికి అన్నట్టు కింద నుంచి తెప్పించుకుంటున్నామని. అండ్ సెమోలినా, ఇది వచ్చేసి రోస్టెడ్ అనమాట. ఎందుకో ఈ మధ్య ఉప్మా పిండి అంత బాగుండట్లేదు, ఉప్మా రవ్వ. అండ్ ఇవి వచ్చేసి శనగపప్పు 2-3 తెచ్చుకున్నాం తెలుసా. కింద వాడి దగ్గర ఏంటో గట్టి బఠానీ ఉంటుంది కదా, అలాంటివి ఇస్తున్నాడు. అండ్ ఇవి వచ్చేసి వేరుశనగపప్పు, చట్నీలలోకి ఉప్మాలోకి ఇవి లేకపోతే అస్సలు గడవట్లేదు అండి. అండ్ ఇవి వచ్చేసి చెన్నా అనమాట. మేము యాక్చువల్గా అయితే చెన్నాని చాట్ లాగా కూడా చేసేసుకొని పొద్దునే బ్రేక్ఫాస్ట్లో లాగా కూడా తినేస్తాము అనమాట. తేవడానికైతే తెచ్చాం, బట్ ఎంతవరకు ఖర్చు అవుతుందో చూడాలి. సో మొత్తానికైతే ఇలా పరిచి పెట్టాను అనమాట. ఇవి చాలా తక్కువ, ఇంకా కొన్ని అయితే నేను లోపల పెట్టేశాను అని చెప్పాను కదా. అండ్ ఇవి వచ్చేసి చెప్పాను కదా 400 దాకా అయ్యాయి అనమాట. అండ్ యాక్చువల్లీ మంత్లీ ఎక్స్పెన్సెస్ చూసుకోవాలి అనుకుంటే కనుక ఎంత లేదన్నా 1000 అయితే ఈజీగా అవుతాయి అండి. ఇవన్నీ చాలా చిన్న అండ్ తక్కువ సామాన్లు అని చెప్పాలి. ఇంకా పిండిలు రవ్వలు పెట్టుకున్నాము అంటే ఇంకా బాగానే ఉంటుంది. అండ్ ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ జాంకాయలు అవన్నీ తీస్తాను అని చెప్పేసి. సో ఇది వచ్చేసి 6 dirhams పడింది అనమాట. చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. సో చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా. సో మేమేంటి అంటే జాంకాయలు మరీ ఎక్కువ తెచ్చుకోము, 4 వరకు తెచ్చుకుంటాము అనమాట. ఆ 4 కొన్నిసార్లు వెంటనే అయిపోతే, కొన్నిసార్లు మాత్రం ఇంకా ఎంతసేపటికి అసలు కదలవు. అమ్మయ్య మొత్తానికైతే సర్దేశాను. ఇంకా వంటింట్లోకి వెళ్ళి వంట సంగతి చూడాలి. అన్ని వెజ్జెస్ ఉన్నాయి కదా, సో అందుకని చెప్పి నాకైతే టొమాటో రైస్ లాగా తినాలి అనిపించింది అనమాట. బట్ ఇది అయితే వెజ్ పలావ్ లాగా అని చెప్పచ్చు, కానీ డామినేషన్ అయితే టొమాటోదే ఉంది. ఇక్కడ ఇన్ని వెజ్జెస్ ఉన్నా కూడా ఫ్లేవర్ మాత్రం టొమాటోదే ఉంది అనమాట. సో దీనికి కావాల్సిన వెజ్జెస్ టొమాటో, క్యారెట్, ఆనియన్, గ్రీన్ పీస్, బీన్స్, ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా అవి, అండ్ పచ్చిమిర్చి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కుక్కర్లోనే చేసేస్తున్నాను. సో కుక్కర్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అండ్ నెయ్యి వేసుకోవాలి అనమాట. బట్ నా దగ్గర అయితే నెయ్యి లేదు, అందుకని ఆయిల్తో సరిపెట్టేస్తున్నాను. సో ఆయిల్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి దాదాపు నేను ఒక 5 tablespoons ఆఫ్ ఆయిల్ అయితే తీసుకున్నా, ఇంకా కొద్దిగా ఎక్కువే తీసుకున్నా అని చెప్పాలి. అండ్ దీంట్లో వచ్చేసి జీలకర్ర వేసేసి మంచిగా రోస్ట్ చేసేస్తున్నాను. ఇది నా స్టైల్, అందరూ ఇలానే చేయాలని కాదు, బట్ ఇలా చేస్తే తొందరగా ఈజీగా అయిపోతుంది. అండ్ జీలకర్ర అయితే ఇక్కడ చిటపట్లాడిపోయాయి కదా, సో పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం వేపేస్తున్నాం. మేము యాక్చువల్లీ పచ్చిమిర్చి కూడా తినేస్తాం. అండ్ ఇంకా ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, సో అది వేయండి, అప్పటికప్పుడు రుబ్బుకుంది అయితే బాగుంటుంది. సో నేను అలానే వేసాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఉల్లిపాయలు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మరీ ఫ్రై కన్నా కూడా జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు, లేకపోతే పచ్చివాసన పోయేంత వరకు అని అయితే చెప్పగలను. సో ఒక 3-4 minutes అనుకోండి,
3-4 మినిట్స్ ఇలా వేగించేసుకుందాం. ఇవైతే వేగిపోయాయి కదా. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్ వేసి వేగిస్తున్నాను అనమాట. సో అన్నీ కూడా మ్యాక్సిమం ఏంటి అంటే కొద్దిగా పచ్చి వాసన పోవాలి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి క్యారెట్ వేసేస్తున్నాను. ఇవన్నీ ఎటు కుక్కర్లో పెట్టగానే ఉడికిపోతాయి, బట్ ఊరికే అలా పచ్చిదనం పోవడానికి అన్నట్టుగా. అండ్ ఆ తర్వాత గ్రీన్ పీస్ కూడా వేసేసి ఉడికించేయడమే. మీకు కావాలి అనుకుంటే ఆలు వేసుకోండి, గోబీ వేసుకోండి. అది ఏంటి అంటే కొద్దిగా వెజ్ పలావ్ లాగా అవుతుంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయ్యాయి కదా. అండ్ అందుకనే టొమాటో కూడా వేసేస్తున్నాను అనమాట. అండ్ టొమాటో వచ్చేసి ఇక్కడ నేను నిలువుగా కట్ చేసుకున్నాను, అందువల్ల మరీ ఎక్కువ క్వాంటిటీ అనిపించట్లేదు. బట్ ఇదైతే టొమాటో చాలా క్వాంటిటీ తీసుకున్నాను, ఒక పెద్ద సైజ్ టొమాటో అనుకోవచ్చు. అండ్ ఇవైతే ఇక్కడ ఫ్రై అయిపోయాయి కదా. సో ఇప్పుడు కావాల్సిన స్పైసెస్ వేస్తున్నాను అనమాట. జస్ట్ చాలా మినిమల్గా వేసానులేండి. నేనైతే ఇక్కడ జీరా, షాజీరా, బిర్యానీ ఆకు, లవంగం, ఇంకేవో అలా చిన్న చిన్నవి వాడాను. మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. కారంతో మేనేజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఉప్పు కూడా వేసేసి అలా కలపెట్టేస్తున్నాను. ఒక్కసారి అయితే కనుక మీరు స్పైసెస్ లెవెల్ చూసుకోండి, ఇక్కడే బాగుంటుంది మేనేజ్ చేసుకోవడం. అండ్ ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇవన్నీ కలిపేసుకోవడమే. అండ్ ఇవైతే ఆల్మోస్ట్ ఉడికిపోయాయి అనిపించింది. సో అందుకే నేను ఆల్రెడీ నానపెట్టుకున్న సోనా మసూరి రైస్ని వేసేసుకుంటున్నాను అనమాట. మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ చేసుకోవచ్చు, బట్ మాకు బాస్మతి రైస్ అంత పెద్దగా ఇష్టం ఉండదు, మేము నార్మల్ రైస్తోనే చేసుకుంటాము అనమాట. సో అది కూడా వేసేసి మంచిగా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసి దాంట్లో మనకు కావాల్సిన వాటర్ పోసేస్తున్నా. ఇక్కడ నేను వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తే సడన్గా చూస్తే ఏదో సాంబార్ లాగా కనిపిస్తుంది కదా. అండ్ నేనైతే ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఉప్పు చూస్తాను, లేకపోతే తర్వాత వేస్తే అస్సలు కలవదు, చేసిన రుచి అంతా పోతుంది, ఇంట్రెస్ట్ అంతకన్నా పోతుంది. సో ఇది వేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి మీకు కావాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. నాకు అంత పెద్ద అవసరం లేదు అనిపించింది, ఇందాకే బాగా యాడ్ చేశాను కదా. అండ్ ఇంకేముంది, కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ రప్పించేసుకోవడమే. ఒక 2-3 వస్తే సరిపోతుంది. నార్మల్గా కొద్దిగా టైం ఉంది అనుకుంటే చక్కగా గిన్నెలో చేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. అంటే ఎక్కువ ఉడుకుతుంది కదా, అదొక ఫ్లేవర్ అని చెప్పచ్చు. ఇదొక ఫ్లేవర్. ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే ఇదే బెటర్. అండ్ ఇక్కడైతే విజిల్స్ అన్నీ కూడా వచ్చేసాయి, అందుకే నేను ప్రెషర్ తీసేసి ఆ తర్వాత ఓపెన్ చేస్తున్నాను అనమాట. భలే స్మెల్ వచ్చింది తెలుసా. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా. చూడ్డానికి ఆల్మోస్ట్ వెజ్ పలావ్ లాగే తయారైంది, బట్ స్మెల్ మాత్రం సూపర్ ఉంది. కొంతమంది ఏంటి అంటే టొమాటో పీసెస్ లాగా రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే గ్రైండ్ చేసి ఆ ప్యూరీని వేస్తారు, లేకపోతే కనుక గ్రైండ్ చేసి కొద్దిగా ఫిల్టర్ చేసేస్తారు అనమాట. సో తొక్కలు అవన్నీ రాకుండా ఉంటాయని. బట్ నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు, అందుకే డైరెక్ట్గా అవే వేసేసాను. అండ్ అయిపోయింది. టొమాటో రైస్ అంటారో వెజ్ పులావ్ అంటారో ఏదైతే అది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆనియన్ రైతా. నేనైతే చేయలేదు, అప్పటికే ఆకలి మీద ఉన్నాం కానిచ్చేసాము అనమాట. సో ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను అండి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. అండ్ బై ద వే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? Stay home, stay safe. Bye bye. Take care.